ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బిట్ల సంతోష్ అనే నేత కార్మికుడు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంటికి తీసుకెళ్లలేక సంతోష్ మృతదేహాన్ని అంబులెన్స్ లో ఉంచి భార్య శారద ముగ్గురు పిల్లలతో రాత్రంతా చలిలో ఉన్నారు. మృతుడు సంతోష్ కు వారిద్దరు అన్నదమ్ములతో కలిసి ఉన్న ఇల్లు శిథిలావస్థలోకి చేరడంతో అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. సంతోష్ కు క్యాన్సర్ వ్యాధి రావడంతో పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి సంతోష్ కన్నుమూశారు. దీంతో అతని భార్య మృతదేహాన్ని అంబులెన్స్ లో తీసుకువచ్చి రాత్రంతా రోడ్డుపైనే ఉన్నారు. కుటుంబాన్ని మానవతావాదులు ఆదుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ అవధూత శేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, పట్టణాధ్యక్షులు గజ్జల రాజు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో మండలానికి చెందిన మానవతావాదులు సుమారు 50,000 వరకు ఆ కుటుంబానికి అందించి అండగా నిలిచారు. మహారాష్ట్ర వాళ్ళని టికెట్కి వచ్చి 12-13 అక్కడ ఉపాధి ఏం చేసి ఈ ఇల్లు కూడా 5 పోతుంది మేడం. ముస్తాబాద్ ప్రజాప్రతినిధులందరికీ కూడా చేతులు జోడించి నేను వేడుకునేది ఏంటంటే, చనిపోయిన మా పెద్దనాన్న కొడుకు, మా అన్నయ్య, ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉందామంటే నీళ్ళు లేని పరిస్థితిలో కిరాయికున్న చోట తను రాత్రి చనిపోవడం జరిగింది. హాస్పిటల్లో అద్దెకున్న చోటికి తీసుకెళ్లే పరిస్థితి లేక ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంట్లో తీసుకొద్దామంటే లోపల కూడా వేసే పరిస్థితి లేదు. రాత్రి నుంచి కూడా మేము ఇక్కడ అంబులెన్స్లో పెట్టుకుని రాత్రంతా ఉన్నాము. దయచేసి ప్రతినిధులందరికీ నేను కోరేది ఒకటే, ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదైనా సహాయం అందించి వాళ్ళకు ఒక నీడను కల్పించాలని చెప్పని నేను మనస్ఫూర్తి కోరుతున్నా. దయచేసి ప్రతినిధులారా, 2 ఆడపిల్లలు ఉన్నారు, 1 అబ్బాయి ఉన్నాడు. చేసుకుంటే కానీ గడుపులోకి మెతుకులు పోయిన పరిస్థితి ఉంది. దయచేసి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి.